కష్టమేం కాదు, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు అంతే. ఇప్పుడు వరకు మనం √2 √3 అనే సింగిల్ డిజిట్ మాత్రమే మాట్లాడాం. ఇక్కడ డబుల్ డిజిట్ ఇచ్చాడు. 5 మైనస్ √3 అనేది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు అంతే. ఏం కంగారు పడిపోకండి, ముందు లెక్క కానీ ఇది ఇంకా చిన్నది. ఓకేనా, చాలా ఈజీగా వచ్చేస్తుంది నాన్న. అయితే ముందుగా మనం సొల్యూషన్ రాసుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్ 6 కింద ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్లో. జాగ్రత్తగా చూడండి. మీ టెక్స్ట్ బుక్లో మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మ్యాక్సిమం వదలము. ఒకవేళ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లెక్క కానీ మనం మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ క్లాస్లో డిస్కస్ చేయలేదు అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు, అది 100% రేపు మీకు ఎగ్జామ్లో రాదు అని అర్థం. ఓకేనా, మ్యాక్సిమం 99.99% అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం నాన్న. ఒకవేళ ఎక్కడైనా ఒక చిన్న చితక లెక్క మిస్ అయ్యింది అంటే అది కావాలని మేము స్కిప్ చేసినట్లు, అంటే దానికి అంత ప్రియారిటీ లేదు, వాడి ఎగ్జామ్లో ఇవ్వడానికి 100% ఛాన్స్ లేదు అంటేనే ఆ లెక్క మేము డిస్కస్ చేయం. ఓకేనా, సో మనం డిస్కస్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. బాగా వచ్చిన తర్వాత ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. మన దగ్గర నేర్చుకొని 100కి 100 తెచ్చుకున్నటువంటి బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్లో చాలామంది 100 అవుట్ ఆఫ్ 100 ప్రీవియస్ బ్యాచెస్లో చాలామంది స్టూడెంట్స్ 100 అవుట్ ఆఫ్ 100 తెచ్చుకున్నారు. కాబట్టి మీరు ఏ భయం లేకుండా యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పే ప్రతిదీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా 100 అవుట్ ఆఫ్ 100 వస్తాయి. ఓకేనా, ఒక షార్ట్ ఆన్సర్ కానీ వెరీ షార్ట్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచే ఇవ్వాలి. ఓకేనా, సో ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూసుకొని మనం సెకండ్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం నాన్న. ఓకేనా, సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేస్తామంటే లెట్ us assume, ఏం రాస్తున్నాం, లెట్ us assume టు ద కాంట్రరీ. దీనికి విరుద్ధంగా మనం ఏం అజ్యూమ్ చేస్తున్నాం, టు ద కాంట్రరీ, విరుద్ధముగా మనం అజ్యూమ్ చేస్తున్నది ఏంటి, దట్ 5 మైనస్ √3 ఈజ్ రేషనల్. ఏమనుకున్నాం, 5 మైనస్ √3 అనేది రేషనల్ అని మనం అజ్యూమ్ చేసాం నాన్న. అసలు వాడు ఏం చూపించమండు, 5 మైనస్ √3 అనేది ఇర్రేషనల్ అని చూపించమన్నాడు. వాడికి ఇర్రేషనల్ అంటే మనం దానికి వ్యతిరేకంగా కాంట్రరీగా ఏమన్నాం, 5 మైనస్ √3 అనేది రేషనల్ అన్నాం. ఎందుకంటే దీన్ని ఏదైనా ఒక నెంబర్ వాడు ఇచ్చినప్పుడు దాన్ని రేషనల్ నెంబర్ అనుకొని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే ఫైనల్గా దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయగలం. వాడు ఇర్రేషనల్ ఇచ్చాడు కదా అనుకుని మనము ఇర్రేషనల్ అనుకొని వెళ్తే అప్పటికీ ఆ లెక్క సాల్వ్ అవ్వదు. ఓకేనా, మీ స్కూల్లో చెప్పే సార్ అయినా మనం చెప్పినా ఎవరు చెప్పినా ముందు దాన్ని రేషనల్ అనుకోనే సాల్వ్ చేస్తారు. ఓకేనా, సో అందుకు దానికి కాంట్రరీ అంటే విరుద్ధంగా మనం 5 మైనస్ √3 రేషనల్ అనుకున్నాం. ఇలా అనుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఈ 5 మైనస్ √3ని p/qకి ఈక్వల్ చేయొచ్చు. ఎందుకు, ఇది రేషనల్ నెంబర్ కాబట్టి రేషనల్ నెంబర్స్ అనేవి మనకి ఏ ఆర్డర్లో ఉంటాయి, p/q ఆర్డర్లో ఉంటాయి. అందుకే నేను దాన్ని p/qకి అనుబంధంగా రాయాలని 5 మైనస్ √3ని రేషనల్ నెంబర్ అని అనుకున్నా. ఓకేనా, సో 5 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ p/q. ఇక్కడ q ఏమవుతుంది, 0 అవుతుంది. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ p/q రెండు కూడా ఏంటి నాన్న, ఇఫ్ p, q హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఏదైనా కామన్ ఫ్యాక్టర్ని కలిగి ఉన్నట్లయితే ఆన్ క్యాన్సిలింగ్ ద కామన్ ఫ్యాక్టర్, ఇప్పుడు మనం ఏం రాస్తాం నాన్న, లెట్ ఇట్ బి, దీన్నే మనం రిడ్యూస్ టు బి అని రాస్తాం, a/b అని రాస్తాం. రిడ్యూస్ టు a/b. ఏబీలు రెండు ఏంటి నాన్న, కోప్రైమ్స్. ఏబీలు రెండు ఏంటి, కోప్రైమ్స్. ఓకేనా, సిన్స్ a, b రెండు కూడా కోప్రైమ్స్ అని రాసాం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నౌ 5 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు a/b తీసుకున్నాను నాన్న. సో నాకు √3 అటువైపు కావాలి కాబట్టి నేను దీన్ని రీఅరేంజ్ చేస్తున్నా.
రీఅరేంజింగ్ దీన్ని రీఅరేంజ్ చేస్తే ఎలా వస్తుందంటే ఆ ఏ బై బిని ఇటు తీసుకొచ్చానా 5 మైనస్ ఏ బై బి అయింది. ఈ -√3 అటు వెళ్ళిపోతే +√3 అయింది నాన్న. ఓకేనా? సో దీన్ని నాకు అనుగుణంగా రీఅరేంజ్ చేసా, అంతే, ఇంకేం లేదు. ఇటువైపు ఉన్న √3ని = అవతలకు తీసుకెళ్తే +√3 అయింది. ఈ = అవతల ఉన్న ఏ బై బిని ఇటువైపు తీసుకొస్తే -a బై బి అయింది. ఓకేనా నాన్న? ఇందులో డౌట్ ఏమైనా ఉందా? లేదు. సో ఈ 5 కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, రెండిటికి ఎల్సిఎం కడితే బి, ఇదేమో 5b - a అవుతుంది =√3. ఓకేనా? సో 5 - abని 5b - a బై బిగా, అంటే ఎల్సిఎం కట్టి 5 రెండు సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది. మీకు ఎల్సిఎంలు తెలుసు కాబట్టి ఈజీగానే వేసా. ఓకేనా? 1కి బికి ఎల్సిఎం బి, 1తో బిని భాగిస్తే బి వస్తుంది. b × 5 5b, బికి బి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఏ మాత్రమే మిగులుతుంది -a. ఓకేనా? ఇది వచ్చింది నాన్న. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే సిన్స్ ఏ అండ్ బి ఆర్ ఇంటిజర్స్, ఇక్కడ ఏబీలు ఏంటి నాన్న? ఇంటిజర్స్ నాన్న. సిన్స్ ఏ కామా బి ఆర్ ఇంటిజర్స్, ఏబీలు రెండు కూడా మనకి ఇక్కడ ఏంటి? ఇంటిజర్స్ నాన్న. సో ఏబీలు రెండు ఇంటిజర్స్ కాబట్టి వీ గెట్, మనం ఏం పొందుకుంటాం? 5 - a బై బి ఈజ్ ఏ రేషనల్. ఏమైంది నాన్న? 5 - a బై బి అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకు? ఈ రెండు ఇంటిజర్స్ నాన్న. ఇంటిజర్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఇంటిజర్స్ ఎక్కడి నుంచి? నేచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటిజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు. ఇక్కడ ఏ రెండు నెంబర్స్ తీసినా అవి 5లో నుంచి పోతాయి. 5లో నుంచి పోయాయి అంటే అదంతా ఖచ్చితంగా రేషనల్ నెంబర్ ఉంటుంది. సంథింగ్ 5 నుంచి, ఇప్పుడు A1 B2 అయింది అనుకోండి అమ్మా, 1/2 ఎంత? 0.5. సో 5 నుంచి 0.5 పోతే ఎంత అవుతుంది? 4.5 అవుతుంది. సో 4.5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా లేదా? సో ఏబీలు రెండు ఇంటిజర్స్ కాబట్టి మనకి 5 - a బై బి అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 5 - a బై బి దేనికి సమానం? √3కి సమానం. కాబట్టి √3 కూడా ఏమవుతుంది? 5 - a బై బి రేషనల్ అయితే √3 కూడా రేషనల్ అవ్వాలి కదా. సో నేను అదే రాస్తున్నాను. సో ఏం రాస్తున్నానంటే మనకి 5 - a బై బి అనేది రేషనల్ అయింది కాబట్టి √3 కూడా, ఈ రెండు సమానం కదా. ఇదిగోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే నేను మరలా తీసి రాస్తున్నాను. చూడండి, ఈ 5 - a బై బి రేషనల్ అన్నాం, ఇది అర్థమైంది కదా. ఇది రేషనల్ అయితే దానికి సమానమైన నెంబర్ కూడా రేషనల్ అవుతుందా లేదా? సో అదే రాస్తున్నాను. √3 ఈజ్ రేషనల్. సో √3 ఈజ్ ఏ రేషనల్. √3 కూడా రేషనలే అవుతుంది. కానీ వాస్తవంగా మనకు తెలిసి రూట్లలో ఉన్నటువంటి సంఖ్య ఏమవుతుంది? ఇర్రేషనల్ అవుతుంది కదా. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్. ఎక్కడ వాస్తవం ఏంటంటే √3 అనేది ఇర్రేషనల్. ఓకేనా? సో అదే రాస్తున్నాను అన్న. బట్ దిస్ కాంట్రడిక్ట్స్, బట్ కానీ దిస్ కాంట్రడిక్ట్స్, ఈ కాంట్రడిక్ట్స్ నుంచి మనం కనుక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి? ద ఫ్యాక్ట్ ఇక్కడ వాస్తవం ఏంటి? ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. √3 అనేది ఇర్రేషనలా కాదా? లెక్క ప్రకారం మనకి 5 - a బై బి అనేది రేషనల్ నెంబర్. ఎందుకు? ఏబీలు రెండు ఇంటిజర్స్ కాబట్టి a బై బికి బదులు ఏ నెంబర్ తీసుకున్నా ఆ వచ్చే విలువ 5 నుంచి పోతే మిగతా రిమైనింగ్ నెంబర్ అంతా కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో 5 - a బై బి అనేది √3కి సమానం కాబట్టి సో √3 కూడా రేషనల్ నెంబరే అవ్వాలి. కానీ వాస్తవం ఏంటి? √3 నెంబర్ అనేది ఫ్యాక్ట్గా చూసినట్లయితే √3 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ డ్యూ టు అవర్ అజంప్షన్. మన అజంప్షన్ వలన √3 అనేది రేషనల్ అయింది. కానీ వాస్తవంగా √3 అనేది
ఇర్రేషనల్. సో √3 ఇర్రేషనల్ అయితే ఇటువైపు ఉన్న నెంబర్ కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటిది ఇర్రేషనల్ అవుతుందా లేదా, 5 - √3 అనేది ఇర్రేషనల్ అవుతుందా లేదా, ఇర్రేషనల్ అవుతుంది. అదే పాయింట్ నేను రాస్తున్నాను చూడండి. సో మనకి ఈ కాంట్రడిక్షన్ అనేది ఎలా వచ్చిందంటే మన అజంప్షన్ వల్ల వచ్చింది. దిస్ contradiction has arisen due to our assumption. మన అజంప్షన్ కారణంగా అది వచ్చిందే తప్పించి యాక్చువల్లీ √3 అనేది ఇర్రేషనల్. మనం రేషనల్ అనుకొని చేసాం కాబట్టి √3 అనేది రేషనల్గా వచ్చింది. సో మన అజంప్షన్ వల్లే √3 రేషనల్గా వచ్చింది, కానీ వాస్తవానికి √3 అనేది ఏమవుతుంది, ఇర్రేషనల్ అవుతుంది. సో √3కి ఎదురుగా ఆపోజిట్లో ఉన్న వాల్యూ కూడా, దానికి ఈక్వల్ వాల్యూ కూడా ఏమవుతుంది, ఇర్రేషనల్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఇన్ అవర్ అజంప్షన్ దట్ 5 - √3 ఈజ్ రేషనల్ అనేది మన అజంప్షన్. ఓకేనా, మన అజంప్షన్ కారణంగా √3 అనేది రేషనల్ అని వచ్చింది. వాస్తవానికి √3 అనేది ఇర్రేషనల్. కాబట్టి సో వీ కన్క్లూడ్ దట్ 5 - √3 ఈజ్ ఏ ఇర్రేషనల్. సో వీ కన్క్లూడ్ that 5 - √3 ఈజ్ అన్ ఇర్రేషనల్. అంతే, ఇక్కడ ఏం లేదు నాన్న. 5 - √3ని రేషనల్ నెంబర్ అనుకుని మనం అజంప్షన్ చేసాం. రేషనల్ నెంబర్ కాబట్టి p/qకి ఈక్వల్ చేసాం. p/q ఈక్వల్ చేసినప్పుడు ఆ p/qని a/bకి రిడ్యూస్ చేసాం. యాక్చువల్లీ a/bలు రెండు కూడా మనకి ఇంటిజర్స్ కాబట్టి a/bకి బదులు ఏ వాల్యూ తీసుకున్నా అది 5 నుంచి తీసేయాలి. 5 నుంచి తీసేస్తే రిమైనింగ్ వాల్యూ మొత్తము 4 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది. సో 4 పాయింట్ ఎంత వచ్చినా సరే అది రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి 5 - a/b అనేది √3కి ఈక్వల్. 5 - a/b విలువ అనేది మనకు రేషనల్ అయ్యేటప్పుడు √3 కూడా రేషనల్ అవుతుంది. కానీ వాస్తవంగా ఫ్యాక్ట్ ఏంటి, √3 అనేది ఫ్యాక్ట్ ఏంటి, ఇదిగోండి ఫ్యాక్ట్ ఏంటంటే √3 అనేది ఒక ఇర్రేషనల్. మన అజంప్షన్ వల్ల √3 అనేది రేషనల్ వచ్చింది. మన అజంప్షన్ ఏంటి, 5 - √3 అనేది రేషనల్ అని మన అజంప్షన్ చేసాం. అందువల్ల మనం సాల్వ్ చేసుకుంటూ వస్తే √3 అనేది మనకు రేషనల్గా వచ్చింది. కానీ వాస్తవానికి √3 ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. మరి √3 ఇర్రేషనల్ నెంబర్ అయితే √3కి ఆపోజిట్ సైడ్లో ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముంది, 5 - a/b ఉంది. అది కూడా ఇర్రేషనల్ అవుతుంది కదా. సో అది దేని నుంచి వచ్చింది, 5 - √3 నుంచి వచ్చింది. కాబట్టి 5 - √3 ఫైనల్గా ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంతే. సో దీంతో మనం √2 ఇర్రేషనల్ అనే థియరం చూసాం, √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం, 5 - √3 ఇర్రేషనల్ అని కూడా చూసాం. ఓకేనా. సో మనకున్నటువంటి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు రియల్ నెంబర్స్లో ఉన్నటువంటి సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దాం నాన్న.